దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు నిర్గమకాండము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, గడిచిన దినమందు నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఫరో మోషేని చంపాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకు మోషేని చంపాలని చూస్తూ ఉన్నాడు? మోషే చేసినటువంటి తప్పిదం ఏమిటి? మోషేని చూస్తే ఫరో చంపేటటువంటి కోపముతో ఎందుకు రగిలిపోతున్నాడు అని మనం ఒకసారి లేఖనాన్ని పరిశీలన చేస్తే, ఎబ్రీయుడు ఐగుప్తీయుడు ఒకసారి గొడవ పడ్డారు. వారు గొడవ పడి కొట్టుకుంటున్నటువంటి సమయంలో మోషే వారిద్దరిని చూసి, మా యొక్క మనిషిని అనగా ఎబ్రీయుడిని కొడతాడా అని చెప్పి ఐగుప్తు వాడి మీద పడి అతన్ని కొట్టి చంపి గుంటలో పాతిపెట్టాడు. అది ఆ విషయం తెలిసినటువంటి ఫరో మరి మోషేని చూస్తే పగబట్టాడు. మోషేని చూసి మోషేని చంపాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకు మోషేకు అంత కోపం వచ్చింది అని మనం ఒకసారి పరిశీలన చేస్తే, మోషే ఎబ్రీయుడు. తన తల్లి తనను 3 నెలలు కాచి కాపాడి, ఇక నా వల్ల కాదు, నేను ఇతన్ని దాచలేను అని ఆశలు వదులుకొని తనని ఒక పెట్టెలో వేసి జమిలో పెట్టింది. ఆ జమిలో పెట్టినటువంటి ఆ యొక్క మోషే ఆ నదిలో ఆ జమ్మి పెట్టె వెళుతూ ఉన్నప్పుడు ఫరో యొక్క కూతురు స్నానానికి ఆ కోనేరు దగ్గరకు వచ్చి ఆ పెట్టెలో ఉన్నటువంటి మోషే ఏడుస్తున్నటువంటి ఆ విషయాన్ని చూసి ఆమె కనికరపడి అతనిని తెప్పించి మోషేని ఆ యొక్క ఐగుప్తుడైనటువంటి ఫరో కుమార్తె పెంచి మరి పోషించింది. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగూ పెరిగి పెద్దవాడైన తర్వాత మరలా మరి ఎబ్రీయుల యొక్క ప్రదేశానికి అనగా తన తల్లి యొక్క ప్రదేశానికి వచ్చి అక్కడ మోషే నివాసం చేశాడు. అక్కడ నివాసం చేసి అక్కడ ఎబ్రీయులు ఇద్దరు కొట్టుకుంటున్నటువంటి సమయంలో, మరి జగడం పడుతున్నటువంటి సమయంలో, వారు పోట్లాడుకుంటున్నటువంటి ఆ సందర్భంలో మోషే వెళ్ళి, ఎందుకు మీరు ఒకరి మీద ఒకరు పడి మాట్లాడుకుంటూ తగాదకు దిగుతూ ఉన్నారు అని చెప్పి అడిగితే, వారు మోషేను చూసి, మేమేమైనా ఐగుప్తు వాడమా? నీవు ఐగుప్తు వాడిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతావా అని చెప్పి తను చేసినటువంటి ఆ తప్పిదమును గుర్తు చేశారు. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనిస్తే మోషే ఎంతో కోపంతో రగిలిపోయేవాడు. ఐగుప్తుడిని కొట్టి చంపినటువంటి ఆ విషయము వారికి తెలిసింది. తెలిసిన సంగతి మోషేకు తెలియబడిన తర్వాత మోషే ఎందుకో మనస్సులో వేదన చెందుతూ మిద్యాను ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక బావి దగ్గర కూర్చొని ఆలోచన చేస్తున్న సందర్భంలో మరి రగుయేలు తన పిల్లలకు, తను కనినటువంటి కుమార్తెలకు తన దగ్గర ఉన్నటువంటి మందలనిచ్చి మేపుకురమ్మని చెప్పాడు. అలా వారు ఆ యొక్క మందలను తీసుకెళ్ళి మేపుకొని వాటికి నీళ్లు పెట్టడానికి బావి దగ్గరకు వచ్చినప్పుడు వారికి మోషే కనపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క బావి దగ్గర నీళ్లు పోసే విషయంలో కొంత మరి తగాదాలు జరిగినప్పుడు మోషే వారిని వెళ్ళగొట్టి వీరి యొక్క మందలకు నీళ్లు చేది పోసి మరి వారికి సహాయం చేస్తాడు. అందును బట్టి మరి రగుయేలు కుమార్తె సిప్పోరా మరి ఇంటికి త్వరగా వెళ్ళి తన తండ్రితో చెప్తుంది, ఎబ్రీయుడు మన మందలకు నీళ్లు చేతి పోసాడు, మనకు కావలసిన సహాయం చేశాడు, మనకు ఎదురు తిరిగినటువంటి వారిని వెళ్ళగొట్టి మనకు ఎంతగానో సహాయపడ్డాడని చెప్పి మోషే గురించి చెప్పినప్పుడు మరి ఆ యొక్క రగుయేలు మోషేని ఇంటికి పిలిపించుకొని తనకు ఆతిథ్యం ఇచ్చి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ మోషే వివాహం చేసుకుని మరి కుమారుని కన్నట్టుగా మనం లేఖనాలలో చూడవచ్చు. మరి 3వ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తే, మోషే మామ అయినటువంటి యిత్రో మరి మందలను కలిగి ఉన్నాడు, మేక గొర్రెలను కలిగి ఉన్నప్పుడు మరి యిత్రో దగ్గర ఉన్నటువంటి మోషే ఆ మందలను కాచేవాడు.
ఆ మందలను అడవికి తీసుకెళ్లి మేపేవాడు. తన మామ అయినటువంటి ఇత్రో మందలను మోషే మేపుతూ ఆ యొక్క మందలను తీసుకెళ్లి ఎడారి ప్రాంతంలో మేపుతుండేవాడు. అలాగూ ఎడారి ప్రాంతంలో మందలను తోలుకెళ్ళి ఆ ఎడారి అవతల ఉన్నటువంటి హోరేబు పర్వతం యొద్దకు చేరుకున్నాడు. హోరేబు పర్వతం వద్దకు చేరుకుని ఎందుకో మోషే ఆ పర్వతము మీదకు చూశాడు. కన్నులెత్తి ఆ పర్వతము వైపు చూసినప్పుడు అక్కడ ఒక పొద మండుతూ ఉంది. భయంకరమైనటువంటి ఆ యొక్క మంట ఆ యొక్క పొదలో నుంచి వస్తూ మోషేకు కనిపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అది గమనించినటువంటి మోషే, విచిత్రంగా ఉంది, ఈ పర్వతం మీద పొదలో మంట చాలా విస్తృతంగా వస్తుంది, ప్రకాశవంతంగా కనిపిస్తుంది, కానీ మరి మంట మండినట్లుంది కానీ బూడిద రావట్లేదు. ఆకులు అలాగే ఆ కర్రలు కాలి బూడిద బయటకు వచ్చినట్లుగా తనకు కనిపించడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హోరేబు పర్వతం అనగా దేవుని పర్వతం. ఎందుకో మోషకు ఆ పర్వతం ఎక్కాలనిపించింది, ఆ పర్వతం మీదకి వెళ్ళి చూడాలి అనిపించింది. మందని విడిచిపెట్టి మోషే వెంటనే హోరేబు పర్వతము పైకి ఎక్కి అక్కడ ఆ యొక్క పొదను చూస్తూ ఉన్నాడు. ఆ పొదను చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ పొద మధ్యలో నుండి దేవదూత స్వరము అనగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మోషే అని మోషేని పిలిచినప్పుడు మోషే వెంటనే చిత్తము ప్రభువా అని సమాధానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మోషేను పేరు పెట్టి పిలిచాడు. దేవునికి సమస్తము సాధ్యము కదా. దేవుడు మోషే పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. మోషే మోషే అని పిలిచినప్పుడు వెంటనే మోషే ఉక్కిలిపడి చిత్తము ప్రభువా అని చెప్పి సమాధానం ఇచ్చాడు. వెంటనే పరుగు పరుగున ఆ యొక్క పొద దగ్గరికి వెళ్ళి ఆ మండుతున్నటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆ మంటను చూసి మోషే చూడలేక మరి ఎంతో దిగ్భ్రాంతికి గురైపోయినట్లుగా మన లేఖనాలలో గమనించవచ్చు. వెంటనే దేవుడు, నీవు పర్వతము నా దగ్గరికి రావద్దు, నీకున్నటువంటి ఆ చెప్పులను తీసి పక్కకు పెట్టి నా దగ్గరికి రా అని ఆ పొదలో నుండి స్వరం వినబడుతుంది. ఆ స్వరాన్ని విన్నటువంటి మోషే మరి ఆ యొక్క పాదరక్షకులు చెప్పులు పక్కకు పెట్టి ఆ యొక్క పొద దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు. అప్పుడు దేవుడు, నేను ఇజ్రాయేలుల యొక్క మొరను విన్నాను. ఐగుప్తు దేశంలో నా ప్రజలు బానిసత్వంలో ఉండి అనేక కష్టాల గుండా, నష్టాల గుండా, వేదనల గుండా, దుఃఖముతో కూడినటువంటి పరిస్థితుల గుండా నా ప్రజలు వెళుతూ ఉన్నారు. నీవు వారిని విడిపించాలి. నేను చూపించబోయేటటువంటి దేశానికి, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి నేను నా ప్రజలను తీసుకొస్తాను. వారు నాకు అక్కడ మందిరం నిర్మించి నాకు సాగిలపడి నాకు మరి ప్రార్థన చేస్తారు అని చెప్పి దేవుడు ఆ పొద నుండి మోషేతో మాట్లాడాడు. ఇదిగో మోషే, నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తా. నీవు ఫరో దగ్గరికి వెళ్ళి, నా ఇజ్రాయేలు ప్రజల యొక్క దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, మీరు 3 రోజుల పాటు ఎడారిలో సంచరిస్తూ వెళ్ళడానికి సమయం కావాలి, సెలవు కావాలని చెప్పి ఐగుప్తు రాజును మీరు అడగాలి. అడిగిన వెంటనే అతను మిమ్మల్ని పోనివ్వడు. కానీ నేను ఐగుప్తు ప్రదేశంలో అనేక రకాల అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు చేసి నేను వారిని దండిస్తాను, ఐగుప్తు రాజును దండిస్తాను. దానిని బట్టి అతను మిమ్మల్ని వెళ్ళనిస్తాడని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మాట్లాడినప్పుడు, దేవా, నేను ఏ పాటి వాడిని, ఇజ్రాయేలు ప్రజలతో నేను మాట్లాడగలనా? మీరు చెప్పినటువంటి విషయాలు నేను వారితో చెప్పగలనా? నేను చెప్పలేనేమో అనిపిస్తుంది అని మోషే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను చెప్పిన పని నీవు చేయి,
నేను నీకు తోడై ఉండి నేను నిన్ను నడిపిస్తాను. నీవు ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు. మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, మరి ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పు. మరి ఇజ్రాయేలు ప్రజల పెద్దలని సమకూర్చి నీ వారితో మాట్లాడు, వారితో సంభాషించు, వారిని పోగు చేసి మీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, మీ యొక్క శ్రమను విన్నాడు, మీ బాధను విన్నాడు, ఐగుప్తు దేశంలో మీరు పడుతున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమలను, ఆ వెట్టి చాకిరిని దేవుడు చూశాడు అని చెప్పు. వారు ఒకవేళ నమ్మకపోతే నేను ఏం చేయాలి ప్రభువా, ఆ దేవుడు పేరేందని వారు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి అని చెప్పి మోషే దేవుణ్ణి అడిగినప్పుడు యెహోవా దేవుడు అని చెప్పు. పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మిమ్మల్ని రక్షించడానికి ఈ ఐగుప్తు ప్రాంతము నుండి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాడని చెప్పు అని దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మోషే వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. వారు మరి ఆ యొక్క దేవుడు ఎవరు అని అడిగినప్పుడు మరి మోషే వారితో సమాధానం చెప్పాడు. దేవుని బిడ్డలారా, మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. శ్రమలలో, ఇరుకు ఇబ్బందులలో, వెట్టి చాకిరిలో గుండా వెళ్తున్నటువంటి ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలను, వారు పడుతున్నటువంటి కష్టమును, వారు మరి చేస్తున్నటువంటి పనిని దేవుడు చూశాడు. దేవుడు చూసి మోషేను ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా వారిని బయటికి తీసుకురావాలని చెప్పి దేవుడు తలంపులు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఉట్టి చేతులతో ఐగుప్తు ప్రాంతం నుండి బయటికి రారు. మీరు మీ యజమానురాల దగ్గర బంగారమును, వెండిని అడిగి తీసుకుని రండి. ఆ తీసుకొచ్చినటువంటి ఆ వస్తువులను మీ పిల్లలకు ఆభరణాలను చేయించి పెట్టండి. నేను ఐగుప్తు ప్రాంతంలో ఉన్న వారిని కొల్లగొడతాను, వారిని నేను గద్దిస్తాను, మరి భయంకరమైనటువంటి బాధల చేత నేను వారిని విసికిస్తాను. అప్పుడు మాత్రమే ఫరో మిమ్మల్ని మీ బానిసత్వం నుంచి విడిపిస్తాడని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ యొక్క పొదలో నుంచి వచ్చినటువంటి ఆ స్వరమును విన్నటువంటి వ్యక్తి కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోషేతో దేవుడు మాట్లాడాడు.